హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించిన ఎల్ఏక్యూస్ వీడియోస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చూడండి. లాంగ్ క్వశ్చన్ యూనిట్ 1 సంబంధించినవి. ఇప్పుడు ఈ నోట్స్ సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ నోట్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని క్లిక్ చేసి చూసి నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? అండ్ ఈ వీడియో యూనిట్ 1 లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసే ముందు నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ యూనిట్ 1 సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క లింక్ ఇస్తానండి, వీడియో లింక్. ఫస్ట్ ఆ యూనిట్ 1 షార్ట్ చూసిన తర్వాతనే ఈ లాంగ్ చూడండి, ఎందుకంటే అవి కొద్దిగా బేసిక్స్ కాబట్టి అక్కడి నుంచి మీకు అర్థమైతేనే ఈ లాంగ్ మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ యూనిట్ 1 లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఏ లిమిటింగ్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అనేది ఇక్కడ చూడండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఎ లిమిటింగ్ కేస్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చండి, మీకు ఎగ్జామ్ పేపర్ లో ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏంటి, షో దట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా అయినా మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో అడగచ్చు. సో మీరు ఏ విధంగా అడిగినా మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ టెన్స్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కదా. ఇక్కడ కూడా ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటింగ్ కేస్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, లిమిటింగ్ కేస్ అండ్ టెన్స్. ఓకేనా? ఏ విధంగా ఇచ్చినా మీరు ఒకటే ఆన్సర్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ అని చూద్దామండి. ఇంతకుముందు క్వశ్చన్కి మనం సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కదా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. వీడియోస్లో అనిపిస్తే వీడియో అనేది 2x లో పెట్టుకొని వినండి. ఓకే, అండ్ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే అర్థం కాదు, ఇది వెరీ ఇంపార్టెంట్. లాంగ్ మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు ఏంటట, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కదా, టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టెన్స్ టు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఎట్లా అంటే మరి, అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ కావాలి అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి కండిషన్స్ ఏంటి మరి, అండర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అన్నాడు కదా. ఇక్కడ ఫస్ట్ కండిషన్ వచ్చేసి, ఓకే, n టు ఇన్ఫినిటీ ఉండాలి. ఓకే, n టు ఇన్ఫినిటీ. ఇది n అంటే ఏంటి మరి, n అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అన్నట్టు. n అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్. డన్. ఇప్పుడు మరి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చేసి p2 0. మరి p అంటే ఏంటి, p అంటే ప్రొబాబిలిటీ ఆఫ్ సక్సెస్. ఓకే, అండ్ మూడవ కండిషన్ అంటే థర్డ్ కండిషన్ వచ్చేసి ఏంటంటే n into p is equals to lambda. ఓకేనా? ఇక్కడ n ఇన్ఫినిటీ, ఓకే, ఫస్ట్ కండిషన్, p 0 సెకండ్ కండిషన్. అండ్ ఈ రెండు మల్టిప్లై చేస్తే n into p వచ్చేసి ఎంత వాల్యూ, లాంబ్డా. ఇది మనకు ఈ మూడు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితేనే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది టెన్స్ అవుతుంది. దేనికి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి. అంటే ఏంటని నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం చేద్దామంటే, ఇందులో నుంచి నేను ఇక్కడ నుంచి ఏం తీసుకుంటున్నానంటే p వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, p వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ p ఇక్కడ నుంచి n ని లాంబ్డా దిక్కు పంపించేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, లాంబ్డాకి ఈ n అనేది ఇటుకి వచ్చేస్తే డినామినేటర్ అవుతుంది. అవునా? ఇది p వాల్యూ అండి, గుర్తుంచుకోండి. అండ్ అదే విధంగా ఇందులో నుంచి నేను ఇప్పుడు q వాల్యూ కనుక్కుంటున్నాను. q వాల్యూకి ఫార్ములా ఏంటి కనుక్కోవడానికి, 1 - p కదా. అవునా? ఇప్పుడు q ఈజ్ ఈక్వల్స్ టు 1 - ఇక్కడ p ఎంత వచ్చింది మనకు, లాంబ్డా బై n కదా. అవునా? లాంబ్డా బై n. q ఈజ్ ఈక్వల్స్ టు
1/λ అనేది క్యూ వాల్యూ. ఓకే, క్యూ వాల్యూ అండ్ పి వాల్యూ మనకు రెండు ఉన్నాయి. అండ్ ఈ మూడు కండిషన్ ని మనం ఏం చేయాలంటే సాటిస్ఫై అయితేనే ఈ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవుతుంది. అలాగే ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది లిమిటింగ్ కేసుగా ఉంటుంది. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనకు వచ్చిన ఇక్కడ పి వాల్యూ అండ్ క్యూ వాల్యూ అండ్ ఇంతకుముందు చెప్పిన 3 కండిషన్స్ ని గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, ఒకసారి చూడండి. బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ ఏంటంటే ఇక్కడ ద ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ పిఎంఎఫ్. ఓకేనా, నేనేం చెప్తున్నానంటే పిఎంఎఫ్ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫుల్ ఫామ్ రాయండి, ప్రొబాబిలిటీ ఆఫ్ మాస్ ఫంక్షన్. ఓకే, ప్రొబాబిలిటీ ఆఫ్ మాస్ ఫంక్షన్ ఆఫ్ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఎంత. ఓకే, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే, ఓకే, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ మనం బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ ని బి తో డినోట్ చేస్తామండి. ఓకే, బి ఇక్కడ ఎక్స్ సెమీ కాలన్ ఎన్ కామా పి. ఓకే, ఈ ఎన్ కామా పి అనేది బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి పారామీటర్స్ అని అంటూ. ఇప్పుడు పిఎంఎఫ్ ఏంటంటే బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఇది బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ. ఓకే, బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ అండి. ఓకేనా, ఇప్పుడు మరి దీని లిమిట్స్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, సో ఆన్ అప్ టు ఎన్ వరకు, 0 నుంచి ఎన్ వరకు వీటి యొక్క లిమిట్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఈ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క దీని ఉంది కదా ఫార్ములా, దీనికి లిమిట్స్ అప్లై చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు కనుక్కోవాల్సింది ఈ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ పిఎంఎఫ్ ఉంది కదా, మనకు సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ గుర్తుందిగా మీకు, ఆ లాస్ట్ కి మనకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వస్తేనే ఈ బైనార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవుతుంది. ఓకేనా, దానికి ఇక్కడ నేను అప్లయింగ్ లిమిట్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను. ఓకే, అప్లయింగ్ లిమిట్స్. ఓకే, అప్లయింగ్ లిమిట్స్ ఆన్ ది బోత్ సైడ్స్, ఆన్ ది బోత్ సైడ్స్. ఓకేనా, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసినట్లయితే మరి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n అనుకుంటున్నారు, కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకు ఇంతకుముందు క్వశ్చన్ లో ఫస్ట్ కండిషన్ ఏముంది, n to infinity ఉంది కదా, ఆ n to infinity ని ఇక్కడ తీసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ని ఇక్కడ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ని లిమిట్ కి అప్లై చేయండి, n to infinity అని తీసుకొని ఈ లిమిట్ కి అప్లై చేయండి దీనికి ఎక్స్ సెమీ కాలన్ ఎన్ కామా పి. ఓకే, అదే విధంగా దీనికి కూడా లిమిట్ n to infinity NCX P పవర్ x Q పవర్ n మైనస్ x. ఓకేనా, డన్. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం. మనం ఏంటంటే ఈ NCX ని ఏ విధంగా రాయాలి అండ్ ఈ P వాల్యూ మనకు ఉంది కదా, ఈ P వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే ఇక్కడ Q వాల్యూ మనకు ఉంది కదా, ఈ Q వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లిమిట్ n to infinity. ఓకే, ఇప్పుడు NCX ని మనం ఏ విధంగా రాస్తాం, NCX ఫార్ములా గుర్తుందా అందరికి, NCX ఫార్ములా వచ్చేసి ఇక్కడ రాస్తాం చూడండి, n ఫ్యాక్టోరియల్ బై x ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ x ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది NCX ఫార్ములా అండి. NCX యొక్క ఫార్ములా వచ్చేసి n ఫ్యాక్టోరియల్ బై x ఫ్యాక్టోరియల్ n మైనస్ x ఫ్యాక్టోరియల్. ఓకేనా, అండ్ ఇక్కడ p పవర్ x ఉంది, ఇక్కడ p అంటే వాల్యూ ఎంత ఉంది మనకు, లాంబ్డా బై n ఉంది కదా, సో లాంబ్డా బై n హోల్ పవర్ ఇక్కడ x ఉంది కదండి, x ఇంటూ మరి q వాల్యూ ఎంత ఉంది మనకు 1 మైనస్ ఎంత, 1 మైనస్ లాంబ్డా బై n ఉంది. పవర్ లో ఇక్కడ n మైనస్ x ఉంది మర్చిపోకండి, n మైనస్ x. డన్, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ ఈ విధంగా చేసాం కదా, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇక్కడ న్యూమరేటర్ లో n ఫ్యాక్టోరియల్ ఉంది కదండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ n మైనస్ డినామినేటర్ లో n మైనస్ x ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఇది క్యాన్సిల్ కావాలి. ఇది క్యాన్సిల్ కావాలంటే నేను న్యూమరేటర్ లో ఉన్న n ఫ్యాక్టోరియల్ ని నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే
ఈ డినామినేటర్ లో ఉన్న n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ అవుతుంది. అదేదో విధంగా ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనకు వచ్చింది ఇదే కదా. ఇప్పుడు నేను ఈ n ఫ్యాక్టోరియల్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇక్కడ గమనించండి. ఇక్కడ లిమిట్ ఇక్కడ n టాన్స్ టు ఇన్ఫినిటీ, n టు ఇన్ఫినిటీ. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ని న్యూమరేటర్ ని ఏం చేస్తున్నానంటే n ఇంటూ n మైనస్ 1 అండ్ n మైనస్ 2 అప్ టు సోన్ ఎక్కడి వరకు అంటే n మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ దాకా మనం రాసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎన్సి ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ని ఈ విధంగా ఇక్కడ దాకా రాసుకోవచ్చు అండి. సో ఇక్కడ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది అండ్ డినామినేటర్ లో n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది. సో నేను ఈ n ఫ్యాక్టోరియల్ ఇక్కడ దాకా ఎందుకు ఎక్స్టెండ్ చేశాను అంటే ఇక్కడ డినామినేటర్ లో n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సల్ కావాలి కాబట్టి నేను ఈ న్యూమరేటర్ ని ఈ విధంగా రాశాను. ఇప్పుడు మనకు ఇక్కడ లాంబ్డా పవర్, ఇక్కడ చూడండి లాంబ్డా బై n పవర్ x ఉంది అండ్ ఇక్కడ 1 మైనస్ లాంబ్డా బై n మైనస్ ఎక్స్ ఉంది. ఓకే బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయినాయి కదా. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ లాంబ్డా ఉన్న పవర్ ఎక్స్ని, ఈ లాంబ్డా ఉన్న పవర్ ఎక్స్ని నేను ఇక్కడ డినామినేటర్ లో ఈ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ని బయటికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ n టు ఇన్ఫినిటీ అంటే లిమిట్ మనం ఓన్లీ n కి అప్లై చేస్తున్నాం. ఇక్కడ లాంబ్డా పవర్ ఎక్స్ అంటే ఈ n అనేది సపరేట్ అండి. మనం n అనేది లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి n అట్నే ఉంచాలి. ఈ లాంబ్డా పవర్ ఎక్స్ ని మనం బయటికి తీసుకొచ్చేయాలి అండ్ ఇక్కడ డినామినేటర్ కూడా ఎక్స్ ఫ్యాక్టోరియల్ అని బయటికి తీసుకొచ్చేయాలి. ఓకే మనం లిమిట్ ఎన్కే చేస్తున్నాం కాబట్టి అది కామన్ అవుతుంది. ఇప్పుడు నేను బయటికి కామన్ వచ్చేసి ఏంటంటే లాంబ్డా పవర్ ఎక్స్ వస్తుంది అండ్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. డన్. ఇప్పుడు లోపల మిగిలేటివి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది బయటకు వచ్చేసింది కదా. ఇక్కడ మిగిలేటివి ఏంటి, n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు n మైనస్ ఎక్స్ ప్లస్ 1 వరకు. అవునా, ఇంటూ ఇక్కడ ఏముంది 1, ఇక్కడ ఇది లాంబ్డా పవర్ ఎక్స్ బయటకు వెళ్ళిపోయింది కదా, అంటే ఇక్కడ 1/n ఉన్నట్టు కదా. అంటే ఇక్కడ 1/n అంటే డినామినేటర్ లో దీనికి n అప్లై చేయొచ్చు కదా. అవునా, డన్. ఇప్పుడు ఇది ఇదేముంది 1 మైనస్ లాంబ్డా బై n ఇంటూ హోల్ పవర్ n మైనస్ ఎక్స్. ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందులో నేను ఎక్స్ ఫ్యాక్టోరియల్ లాంబ్డా పవర్ ఎక్స్ ని ఇందులో నుంచి కామన్ తీసాను. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ న్యూమరేటర్ లో n ని కామన్ తీసేద్దాం. ఎందుకు కామన్ తీస్తున్నాం అంటే డినామినేటర్ లో n అనేది క్యాన్సిల్ కావాలి. గుర్తుంచుకోండి, డినామినేటర్ లో ఈ n అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను న్యూమరేటర్ లో నుంచి n ని కామన్ తీస్తున్నాను. ఓకే బయట ఏంటి లాంబ్డా పవర్ ఎక్స్. ఓకే ఇక్కడ సారీ లిమిట్ అప్లై చేయలేదు నేను, ఇక్కడ లిమిట్ ఉంటుందండి. ఓకే ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ ఎక్స్ అండ్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ని కామన్ తీసినాక ఇక్కడ లిమిట్ అనేది ఉంటుంది కదా n టు ఇన్ఫినిటీ అనేది. డన్. ఓకే ఇప్పుడు న్యూమరేటర్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇలా రాస్తున్నాను, లిమిట్ n టు ఇన్ఫినిటీ. నేను న్యూమరేటర్ లో నుంచి n ని కామన్ తీస్తున్నాను. గమనించండి, n ని కామన్ తీస్తే ఇక్కడ n బయటకు వచ్చేసింది కాబట్టి 1 ఉంటుంది అండ్ ఇక్కడ n బయటకు వచ్చేసింది కదా 1, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 ఇక్కడ 1 ఇక్కడ చూడండి గమనించండి, ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇక్కడ n ఉంది కాబట్టి n బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 అప్లై చేసాం. మరి ఇక్కడ 1 ఉంది కదా, n లేదు. ఇక్కడ 1 ఉంది కదా, మరి n బయటకు వచ్చేసింది కాబట్టి ఈ 1 కి n అనేది డినామినేటర్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ n ఉంది కాబట్టి ఈ n అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 రాసాం మనం. ఓకే ఇక్కడ 1 ఉంది, మరి n లేదు కాబట్టి ఈ కామన్ తీసిన టర్మ్ ని ఈ 1 కి నేను డినామినేటర్ గా రాశాను. గుర్తుంచుకోండి. అదే విధంగా ఇది కూడా n బయటకు వచ్చింది కాబట్టి 1, ఇక్కడ 2 ఉంది, n లేదు కదా, ఈ n అనేది 2 కి డినామినేటర్ చేయాలి మనం. అప్ టు ఇక్కడ కూడా n బయటకు వచ్చింది కదా 1 మైనస్ ఇక్కడ x ఉంది, n లేదు కాబట్టి n డినామినేటర్ చేయండి ప్లస్ 1 కి n డినామినేటర్. డన్. ఓకే డినామినేటర్ లో టోటల్ n ఉంది ఇంటూ 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ n మైనస్ ఎక్స్ బ్రాకెట్. ఇప్పుడు న్యూమరేటర్ లో n
అండ్ డినామినేటర్లో n గెట్ క్యాన్సిల్. ఓకే, నేను చూడండి క్లియర్గా చెప్తున్నాను. నేను ఇక్కడ n ఫ్యాక్టోరియల్ నేను ఈ విధంగా ఎందుకు రాస్తానని చెప్పాను. ఎందుకు, ఇక్కడ n మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ కావాలి కాబట్టి ఈ న్యూమరేటర్ని నేను ఈ విధంగా రాశాను. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చేశాను, నేను ఈ లాంబ్డా పవర్ ఎక్స్ ని ఎక్స్ ఫ్యాక్టోరియల్ ని కామన్ తీసేసాను, ఎందుకంటే లిమిట్ మనం ఓన్లీ n కి అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏం చేశాను, ఈ డినామినేటర్ లో n అనేది గెట్ క్యాన్సిల్ అవ్వడానికి నేను ఈ న్యూమరేటర్ లో నుంచి n ని బయటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత న్యూమరేటర్ లో n అండ్ డినామినేటర్ లో n గెట్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, డన్. ఇప్పుడు మిగిలిన ఏంటో రాద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ n అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ ఎక్స్ ఉంది అండ్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది అండ్ లిమిట్ వచ్చేసి ఎంత, n టు ఇన్ఫినిటీ, ఇది మర్చిపోకండి. ఇప్పుడు n క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు లోపల మిగిలేటివి ఏంటంటే 1 ఇంటూ 1 మైనస్ 1/n అండ్ ఇంటూ 1 మైనస్ 2/n అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు అంటే 1 మైనస్ x/n ప్లస్ 1/n ఇంటూ నెక్స్ట్ ఏముంది ఇక్కడ 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ n మైనస్ ఎక్స్ కదా, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లిమిట్ ఉంది కదండి, ఈ లిమిట్ అనేది నేను లోపలికి మల్టిప్లై చేస్తున్నాను, ప్రతి దానికి లిమిట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ గమనించండి, ఈ లిమిట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్లై చేయాలి అండ్ ఇంటూ ఉంది కదా ఇక్కడ, దీనికి లిమిట్ అనేది సపరేట్ గా అప్లై చేయాలి, గుర్తుంచుకోండి, డన్. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ లిమిట్ అనేది అప్లై చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 1 ఇంటూ అంటే ఇక్కడ మళ్ళీ అదే వస్తుంది కదా. ఓకే, 1 ఇంటూ 1/n అండ్ 1 మైనస్ 2/n సో ఆన్ 1 మైనస్ x/n ప్లస్ 1/n. ఓకే, అండ్ దీనికి లిమిట్ సపరేట్ గా అప్లై చేయాలి, లిమిట్ n టు ఇన్ఫినిటీ, దీనికి ఏంటి 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ 1 మైనస్ ఎక్స్. ఓకేనా, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లిమిట్ n టు ఇన్ఫినిటీ ఉంది కదా, అంటే n ప్లేస్ లో నేను ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ n అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి లాంబ్డా పవర్ ఎక్స్ ఉంది అండ్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది కదా, డన్. ఈ n అనేది దీనికి అప్లై చేయండి, 1 మైనస్ 1/n ప్లేస్ లో ఇన్ఫినిటీ, n ప్లేస్ లో ఇన్ఫినిటీని అప్లై చేశాను, గమనించండి. 1 మైనస్ 2/n ప్లేస్ లో ఏంటి, ఇన్ఫినిటీ, అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు 1 మైనస్ x/n ఉందంటే n ఉంటే ఇన్ఫినిటీ అప్లై చేయాలి, ప్లస్ 1/n ఉంది అంటే ఇన్ఫినిటీ, 1/n అంటే ఇన్ఫినిటీ. ఓకే, n ప్లేస్ లో ఇన్ఫినిటీని నేను అప్లై చేశాను, గమనించండి. సో ఇది క్లోజ్ అండి, ఇది యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా ఉంచండి, లిమిట్ n టు ఇన్ఫినిటీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ 1 ఇంటూ అండ్ దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నాను, 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ మైనస్ ఎక్స్. ఓకే, నేను దీనిని ఈ పవర్ n మైనస్ ఎక్స్ ఉంది కదా, నేను ఇక్కడ సపరేట్ గా రాశానండి. ఓకే, ఈ విధంగా సపరేట్ రాసాను కాబట్టి ఈ లిమిట్ n టు ఇన్ఫినిటీ అనేది రెండింటికి అప్లై చేయాలి. ఓకే, సపరేట్ ఉన్నాయి కాబట్టి ఈ లిమిట్ అనేది దీనికి అప్లై చేయాలి సపరేట్ అండ్ దీనికి సపరేట్ గా అప్లై చేయాలి, డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్, ఇక్కడ 1 మైనస్ 1/ఇన్ఫినిటీ అంటే 0 అండ్ 1 మైనస్ 2/ఇన్ఫినిటీ అంటే 0 అప్ టు సో ఆన్ ఇక్కడ 1 మైనస్ x/ఇన్ఫినిటీ అంటే 0 ప్లస్ 1/ఇన్ఫినిటీ అంటే 0, డన్. ఇప్పుడు లిమిట్ అనేది చూడండి, లిమిట్ n టు ఇన్ఫినిటీ 1 మైనస్ లాంబ్డా బై n హోల్ పవర్ n, దీనికి సపరేట్ అప్లై చేశారు ఇంటూ ఇప్పుడు ఈ లిమిట్ అనేది దీనికి కూడా సపరేట్ గా అప్లై చేయాలి, లిమిట్ n టు ఇన్ఫినిటీ, దీని ఏంటి 1/λ/n హోల్ పవర్ మైనస్ n. ఓకేనా, ఇది అర్థమైంది కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చింది ఇది కదా, ఇప్పుడు దీని కొద్దిగా ఇదంతా దేనికి ఈక్వల్స్ అండి, ఇక్కడ లిమిట్ n టు ఇన్ఫినిటీ, ఇదంతా బైనామియల్ కదా, బైనామియల్ x సెమీకోలన్ n కామా p కి ఇదంతా ఈజ్ ఈక్వల్స్ కదా,
ఎండ్కి వచ్చేసింది ప్రాబ్లం చూడండి, ఇక్కడ గమనించండి. లాంబ్డా పవర్ ఎక్స్ ఉంది అండ్ డినామినేటర్లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంది. డన్. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది చూడండి, డైరెక్ట్గా చెప్తున్నాను. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ కూడా 1. అంటే 1 into 1 into 1 అంటే 1 into 1 into 1 అంటే 1. ఓకే, డన్. ఇప్పుడు ఈ లిమిట్ ఇక్కడ చూడండి, ఇదేంటిదంటే లిమిట్ n to infinity 1 minus lambda by n whole power n అంటే దాని వాల్యూ వచ్చేసి e పవర్ మైనస్ లాంబ్డా. ఎంత? e పవర్ మైనస్ లాంబ్డా దీని వాల్యూ. సో మరి దీని వాల్యూ ఎంత అంటే లిమిట్ n to infinity 1 minus lambda by n whole power minus 1 వాల్యూ వచ్చేసి దాని వాల్యూ 1 అన్నట్టు. గుర్తుంచుకోండి, ఈ వాల్యూస్ అనేవి గుర్తుంచుకోవాలి. నేను రాబోయే వీడియోస్లో ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో చెప్తాను. మనకు స్టేట్మెంట్స్ అండ్ ప్రూఫ్స్ ఉంటాయి, అందులో చెప్తాను. ఓకే, దీని వాల్యూ ఎంత అండి? ఈ పవర్ మైనస్ లాంబ్డా, దీని వాల్యూ 1. డన్. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా. మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇంకా ఇక చూడండి, మనకు ఇది ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి, ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు ప్రూఫ్ అనేది ఎండ్ అయింది. లిమిట్ ఇదంతా n to infinity బైనామియల్ ఎక్స్ సెమీకోలన్ n, p ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు? ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. మరి ఇదంతా ఏమిటి అంటే ఇది పిఎంఎఫ్ అండి, ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. గుర్తుంచుకోండి, మీరు ఈ పిఎంఎఫ్స్ అనేవి చాలా గుర్తుంచుకుంటేనే మీకు ఇవన్నీ చేయొచ్చండి. ఇది ఏంటి? పిఎంఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇంత వచ్చింది. మనం స్టార్టింగ్లో చూడండి, మనం ఏం చేసాం, మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ తీసుకున్నానా, పిఎంఎఫ్. ఇప్పుడు మనకు లాస్ట్ సొల్యూషన్లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వచ్చింది, ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ అవుతుంది. టెన్స్ టు పాయిజన్ ఎంతటా? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. డన్. ఇప్పుడు బైనామియల్ పిఎంఎఫ్ తీసుకొని నేను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ కనుక్కున్నాను కాబట్టి ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి టెన్స్ ఉంటుంది. అలాగే ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి లిమిటింగ్ కేసు వచ్చేసి ఏంటి? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఇది సొల్యూషన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడియోని జాగ్రత్తగా మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. ఓకే, నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు నోట్స్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇచ్చాను, నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఆ వీడియోని చూసి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, కింద కామెంట్ బాక్స్ లో అడిగితే నేను నెక్స్ట్ చేసే వీడియోలో ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను, ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.